మొదటగా ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనకు సంబంధించి ఎట్లా చూస్తారు? దేశంలోనే ఏ రాష్ట్రం చేయనటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయం అనుకోవచ్చు. మన అసెంబ్లీ నుంచి అడుగులు పడ్డాయని చెప్పుకోవచ్చు. సో, ఎట్లా చూస్తారు? ఈ రెండిటిని చూస్తా ఉంటే ఏమనిపిస్తుంది? ఇవి 2 కూడా చారిత్రాత్మకమైన ప్రాధాన్యత కలిగిన నిర్ణయాలు. హ్మ్. చాలా చారిత్రక ప్రాధాన్యత ఉంది వాటికి. ఎందుకనంటే ఎస్సీ వర్గీకరణ కోసం దాదాపు ఒక 30, 35, 40 సంవత్సరాల నుంచి పోరాటం నడుస్తున్నది. హ్మ్. అన్ని సంవత్సరాలుగా సాగుతున్నటువంటి పోరాటానికి సుప్రీంకోర్టు తీర్పు వెలుగులో ఒక ముగింపు పలకటం చాలా గొప్ప విషయం. అది విశేషమైన కూడా దానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. అయితే ఇంత చరిత్ర ఉన్నప్పుడు మరి వర్గీకరణ కోసం చాలా జాగ్రత్తగా అడుగులు వేయవలసి ఉంటాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం జడ్జిమెంట్ రాగానే అసెంబ్లీలో ప్రకటన చేసిండ్రు, మేమే వెంటనే దీనిపై నిర్ణయం తీసుకుంటాం, వర్గీకరణ చేస్తామని. అనుకున్నట్టుగానే క్యాబినెట్ సబ్ కమిటీ వేసిండ్రు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో. దాంట్లో మరి దామోదర్ రాజనరసింహ లాంటి అనుభవజ్ఞులు కూడా ఉన్నారు. అదేవిధంగా వాళ్ళు షమీమ్ అఖ్తర్ కమిషన్ కూడా నియమించారు. షమీమ్ అఖ్తర్ గారి కమిషను ఈ విషయాలపై పరిశీలన చేసి మరి తుది నివేదిక ఇస్తే సబ్ కమిటీ దాన్ని పరిశీలించి ఆమోదించింది. ఆ తర్వాత క్యాబినెట్ ఒప్పుకొని అసెంబ్లీ ముందు కూడా దాన్ని పెట్టడం జరిగింది. అసెంబ్లీ ముందు ప్రభుత్వం దాన్ని ఆమోదిస్తున్నట్టు, అమలు చేస్తున్నట్టుగా కూడా నిర్ణయం తీసుకుంది. కాబట్టి నా దృష్టిలో దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. ఒక సమస్యకు పరిష్కారానికి పూనుకోవటం, ఎక్కువ అలజడి లేకుండా దాన్ని పరిష్కరించడం అనేది చాలా గొప్ప విషయం. అంటే మీరు అన్నట్టుగా బీజేపీ, బీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్ లేకపోతే ఇంకా ఎంఐఎం ఎవ్వరు కూడా ఎస్సీ వర్గీకరణ బిల్లు వ్యతిరేకించలేదు. సంపూర్ణంగా మద్దతు ఇచ్చారు, దానికి ఓకే చెప్పారు. బట్ మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు మేము 30 లక్షలకు పైగా ఉన్నాము, 11% వాటా మాకు రావాలి, మా వాటా మాకు కావాలి, 9% ఎట్లు ఇస్తారనేది ఆయన ప్రశ్న. సో దీనికి మీరేం చెప్తారు సార్ ఒక ప్రొఫెసర్గా? ఏదున్నా ఒక జ్యుడిషియల్ కమిషన్ వాళ్ళు తేల్చి చెప్పిన మాట, దాని మీద ఘర్షణ పడటం కంటే ప్రస్తుతం ఆమోదించి అమలు చేయించుకోవటం మంచిది. అమలైన తర్వాత ఇంకేమన్నా కావాలంటే దానిపైన దాన్ని మెరుగులు దిద్దటానికి, ఇంకా బాగు చేసుకోవటానికి తర్వాత ప్రయత్నాలు చేయవచ్చు. కానీ తక్షణం అయితే 2011 సెన్సెస్ తప్ప ఇంకొక ఆధారం లేదు. 2011 సెన్సెస్ ఎందుకు పట్టించుకోవాలి, మళ్ళీ ఎంక్వైరీ చేయొచ్చు కదా అంటే 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి, ఎంక్వైరీ అనేది ఏదైనా సెన్సస్ డిపార్ట్మెంట్ చేస్తే కోర్టు దాన్ని ఆమోదిస్తుంది, లేకపోతే మళ్ళీ న్యాయపరమైన చిక్కులు, వివాదాలు తలెత్తుతాయి. కాబట్టి 2011 సెన్సస్ను నివేదికను, జనాభా లెక్కల్ని వీళ్ళు పరిగణలోకి తీసుకొని దాని ప్రకారం చేయవలసి వచ్చింది. అది పాటించకపోతే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్త పడి వాళ్ళు చిక్కులు రాకుండా ఉండే ఆలోచనతో నిర్ణయం చేశారు. రెండోది ఏంటంటే, మరి సుప్రీంకోర్టు తీర్పు వెలుగులో న్యాయసమ్మతమైనటువంటి గణాంకాలు లేకుండా వర్గీకరణ చేయటానికి వీల్లేదు. మరి న్యాయసమ్మతమైన లెక్కలు ఉండాలి కదా. ఆ లెక్కలు సెన్సస్ రిపోర్టు పాటించినప్పుడే అట్లాంటి మన గణాంకాలు దొరుకుతాయి. అది మొదటి. రెండవది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ గణాంకాల ఆధారంగానే వర్గీకరణ చేయాలి. అండ్ ఇది వెనుకబడినరు అన్నదానికి ఒక ప్రామాణికత ఉండాలి. ఆ ప్రామాణికత ఆధారంగా నిర్ణయం జరగాలి. మరి ఆ రకంగా ఒక దాన్నే దృష్టిలో పెట్టుకొని మిగతా అన్ని అంశాలను పక్కన పెట్టి బాగా వెనుకబడిన వాళ్ళు, కొంత అయినా లాభపడిన వాళ్ళు, కొంచెం మెరుగ్గా ఉన్నవాళ్ళు అని కేటగరైజేషన్ చేసుకొని ఆ రకంగా వర్గీకరించి 3 గ్రూపులుగా వాళ్ళు రిజర్వేషన్ ఇచ్చారు. చాలా చాలా శాస్త్రీయంగా ఒక న్యాయమైన పరమైన చిక్కులు తలెత్తకుండా జాగ్రత్త పడి కోర్టు తీర్పు వెలుగులో ఒక పరిష్కారాన్ని వెతుక్కోవటం కొంచెం కష్టమైన పని. అట్లా కష్టమైన పని కూడా తొందరలో సుప్రీంకోర్టు తీర్పు రాగానే బహుశా మొట్టమొదట మన దగ్గరే జరిగింది, ఇంకెక్కడ జరగలేదు. ఇదివరకు వర్గీకరణ అంటే పంజాబ్లో ఉంది కానీ ఇంకెక్కడ కూడా జరగలేదు. కాబట్టి దాన్ని వెంటనే పరిష్కరించటం, ఇవన్నీ కూడా ఒక మంచి ఆరోగ్యకరమైన పరిణామాలు. ఇట్లాంటి పరిణామాల రీత్యా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను, వాళ్ళు తీసుకున్న చర్యలను ఆమోదిస్తూ దాని ఆధారంగా
మరి వాళ్ళు వర్గీకరణ చేయటాన్ని స్వాగతిస్తున్నాను నేనైతే. దాన్ని ఇంకా ఏమన్నా మీకు ఏ రకమైన ఇంకా ఇది బాగు చేస్తే బాగుండు, అది మళ్ళొకసారి సెన్సస్ నివేదిక తర్వాత దాంట్లో ఏమైనా శాతం పెంచుకోవటం తగ్గించుకోవటం అప్పుడు దాని ఆధారంగా మనం చేయగలుగుతాం, రాష్ట్ర ప్రభుత్వం చేయగలుగుతుంది. అప్పటిదాకా నా దృష్టిలో ఇప్పుడున్న వర్గీకరణ పద్ధతి మెరుగైంది. దీనికి మించి ప్రత్యామ్నాయం కూడా ఇంకొకటి లేదు. ఇంకే పద్ధతి ప్రభుత్వం పాటించటం మొదలుపెట్టినా అది కోర్టుల్లో చిక్కుకుంటుంది, ఇబ్బందుల పాలవుతుంది. ఇప్పుడు మాత్రం అట్లా చిక్కులకు న్యాయపరమైన సమస్యలకు అవకాశం లేకుండా కోర్టులు పోకుండా దీన్ని పరిష్కరించుకునే పద్ధతిని ప్రభుత్వం అనుసరించటం ఇది చాలా మంచి ఒక ఎత్తుగడ కూడా. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.